ప్రభుత్వము పారదర్శకంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమంగా అందించిన విద్యా వ్యవస్థ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వచ్చినాక ఎందుకు ఆ పారదర్శకంగా ఉంటలేదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకనంటే మీరు మీ వ్యాపారాలే చూసుకుంటారా, విద్యా వ్యవస్థ కనీసం పట్టించుకోరా, మీరు రివ్యూ చేయరా? ఒక విద్యా మంత్రి ఉండడా? విద్యా మంత్రి ఉంటే విద్యపై ప్రతిసారి టీచర్లను, అదే విధంగా అధ్యాపకులను మరియు వీసీలను, అదే విధంగా చాలా మంది మేధావులను కలిసి విద్యా వ్యవస్థపై ఎన్నో సార్లు చర్చించి వారికి వాళ్ళ గోసలేందో, వాళ్ళ బాధలేందో, బడిలో ఉన్న మౌలిక వసతులేందో అన్ని తెలుస్తాయి. కనీసం విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి లేడంటే ముఖ్యమంత్రి ఏమో సెక్రటేరియట్కి సరిగా రాడు. అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదన్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? పక్క రాష్ట్రంలో స్టాలిన్ ఏ విధంగా వస్తుండే విద్యా వ్యవస్థను ఏం చేసిండు? మీరు ఎందుకు చేస్తలేరని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేటప్పుడు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని సభాముఖంగా నేను గుర్తు చేస్తా ఉన్నా.